హలో, నా పేరు డాక్టర్ సాయి కిరణ్, పీడియాట్రిక్ కన్సల్టెంట్ ఇన్ సాయి హాస్పిటల్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాల. ఈరోజు మనం చిన్నపిల్లలు వచ్చే ఫిట్స్ గురించి. చిన్నపిల్లల్లో వచ్చే ఫిట్స్ ఫీవర్ తోటి, వితౌట్ ఫీవర్. కామన్గా చిన్నపిల్లల్లో ఎక్కువగా ఫీవర్తో వచ్చే ఫిట్స్తో చూస్తూ ఉంటాం. వితౌట్ ఫీవర్ వచ్చే ఫిట్స్ చాలా సీరియస్గా ఉంటాయి. ఫీవర్తో వచ్చే ఫిట్స్ సాధారణంగా టెంపరేచర్ హై ఉన్న బేబీలో టెంపరేచర్ కంట్రోల్ కానప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్లో కళ్ళు పైకి ఎగరేయడము, టైట్ చేయడము, కంటిన్యూస్గా చేతులు కాళ్ళు కొట్టుకోవడం వల్ల ఒక 2 to 3 minutes వరకు ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫిట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కాన్షియస్గా ఉన్నారా, లేకపోతే పిల్లలు ఇంకేమైనా వామిటింగ్స్ అయినాయా, లేకపోతే ముక్కు నుంచి చెవుల నుంచి బ్లీడ్ వస్తుందా, ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. పిల్లల్లో ఫిట్స్ వస్తున్నప్పుడు మనం కంట్రోల్ చేయడానికి కాళ్ళు చేతులు రాకుతూ ఉంటారు. అది కాకుండా పిల్లల్ని వామిటింగ్స్ కాకుండా, యాస్పిరేషన్ కాకుండా ఒక సైడ్కి పడుకోబెట్టాలి. టెంపరేచర్ కంట్రోల్ చేసే ప్రయత్నాలన్నీ చేయాలి. ఈ పిల్లల్లో ఫిట్స్ వచ్చే అవకాశాలు మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతిసారి టెంపరేచర్ ఉన్నప్పుడు ఫీవర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఈ ఫెబ్రల్ సీజర్స్ అంటే ఫీవర్తో వచ్చే ఫిట్స్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా 6 years వరకు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రిపీట్ కాకుండా ఉండాలి అంటే ప్రతిసారి తల్లిదండ్రులు ఫీవర్ వచ్చినప్పుడు కంటిన్యూస్గా ఫీవర్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నాలు వాళ్ళు ప్రారంభించుకోవాలి. జనరల్గా ఎప్పుడు ఫీవర్ వచ్చినా కానీ దానికి సంబంధించిన పారాసిటమాల్ మెడిసిన్ డాక్టర్తో ఆల్రెడీ సంప్రదించి ఉంటారు కాబట్టి పారాసిటమాల్ మెడిసిన్ కంటిన్యూస్గా వాళ్ళతో ఉంచుకోవాలి. ఎప్పుడు ఫీవర్ వచ్చినా కానీ పారాసిటమాల్ వాడాలి. ఫీవర్ వచ్చినప్పటి నుండి ఫీవర్ కంట్రోల్ అయ్యేంత వరకు, ఎప్పుడైతే ఈ ఫిట్స్ వచ్చిన అప్పుడు ఆల్రెడీ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ ఉంటుంది. ఫిట్స్ రాకుండా మీకు ఆల్రెడీ ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్ అనేది కంటిన్యూస్గా వాడాల్సి ఉంటుంది. ఇది నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఫిట్స్ రిపీటెడ్గా వచ్చి పిల్లల్లో బ్రెయిన్లో ఉండే సెల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ఫీవర్తో వచ్చే ఫిట్స్ రోజులో ఒకసారి కాకుండా 2-3 సార్లు వచ్చిన, రిపీటెడ్గా 2-3 days వచ్చిన ఈ ఫిట్స్ సివియర్గా వాళ్ళ బ్రెయిన్ మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఫీవర్ లేకుండా ఫిట్స్ ఎప్పుడు వచ్చినా కానీ అది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఫీవర్ లేకుండా ఫిట్స్ వచ్చినది బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్ప జనరల్గా పిల్లలకు ఫిట్స్ అలాంటివి రావు. బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా పీడియాట్రిషియన్ సంప్రదించాల్సి, దానికి అనుగుణమైన వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది.